అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మన తెలంగాణ గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని 5వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు నిర్వహించడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు అసరావుపేట పంచాయతీ పరిధిలో శ్రమదానం చేయడం జరిగింది. శ్రమదానం చేసేసి మొత్తం పిచ్చి మొక్కలు కూడా తీసివేయడం జరిగింది. అనంతరం ర్యాలీ నిర్వహించేసి ప్రజలందరికీ అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో స్వచ్ఛదనం అంటే ఏంది, పచ్చదనం అంటే ఏంది అందరికీ అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ర్యాలీ కూడా తీయడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా భాగస్వాములై వారి వారి గృహాలలో కానీ ఇంటి చుట్టుపక్కల కానీ ఎక్కడున్నా సరే పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్పేసి, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని చెప్పేసి అందరికీ కూడా తెలియజేస్తున్నాం. నమస్కారం. ఈ రోజున తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ స్వచ్ఛదనం పచ్చదనం ఒక బహుత్తరమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా అయ్యాల మన గవర్నమెంట్ సిఎస్సి హాస్పిటల్లో శ్రమదానం చేయడం జరిగింది. అలాగే విద్యార్థులతోనూ, ఆశా వర్కర్స్తోనూ, అంగన్వాడీ టీచర్స్తోనూ, ప్రభుత్వ అధికారులతోని, మా యొక్క ప్రజాప్రతినిధులతో కూడా మంచి గొప్ప ర్యాలీ కూడా చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ప్రజలందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే కార్యక్రమం మంచిదైనప్పుడు ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా హర్షించదగ్గ కార్యక్రమం ఇది. గతంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా హరితహారం ప్రోగ్రాం పెట్టారు. దాన్నే పేరు మార్చి అలా స్వచ్ఛదనం పచ్చదనం అని పెట్టారు. ఏదైనా సరే పేరు మార్పే కానీ కార్యక్రమం అదే. 7.5 ఇలా అడవులు పెరిగినాయంటే తెలంగాణ రాష్ట్రంలో ఆ ఏళ్ళ తీసుకునే కార్యక్రమం. ఈ కార్యక్రమం ఇంకా ఎక్కువ కూడా అడవులు పెరుగుతాయని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాం. గవర్నమెంట్కి రాని మంచి కార్యక్రమాల్లో ఎప్పుడు కూడా మేము తోడ్పాటు ఉంటామని తెలియజేస్తున్నాం. ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని మండల స్థాయిలోనూ మన అసరాపేట గ్రామ స్థాయిలోనూ దాన్ని విజయవంతం చేయాలని మేము దృఢ సంకల్పంతో ఉన్నాము. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఎంపీపీ గారు, ఎంపీటీసీ గారు, మరి తోటి మండల లెవెల్ ఆఫీసర్స్, మరి ముఖ్యంగా గ్రామ పంచాయతీ యొక్క సిబ్బంది, యువో గారు వారి యొక్క కృషి ఇక్కడ అభినందనీయము. ఇటువంటి కార్యక్రమాన్ని మేము ముందు ఇంకా అభివృద్ధి పదంలో తీసుకెళ్తూ ఈ స్వచ్ఛదనాన్ని పచ్చదనాన్ని ఇంకా వృద్ధిలో తీసుకొస్తామని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఈరోజు స్వచ్ఛదనం పచ్చదనం అనే కార్యక్రమంలో పంచాయతీ సిబ్బందితో పాటు ప్రజాప్రతినిధులుగా మేము, మాతో పాటు ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్స్, ప్రజలు అందరూ కూడా పాల్గొనటం చాలా సంతోషకరం. మనందరం కూడా పచ్చదనంతో మన ఊరు వర్ధిల్లాలనేసి, పచ్చదనం అడవుల్ని పెంచాలి, పరిశుభ్రత పాటించాలి. ఇది ఎలాగో వర్షాకాలం కాబట్టి సీజన్ వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. అందుకనేసి ప్రతి ఒక్కరు కూడా పరిశుభ్రంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు నుండి 9వ తారీఖు వరకు స్వచ్ఛదనం పచ్చదనం అనే కార్యక్రమాన్ని స్టేట్ స్పాన్సర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.